Light is a symbol of brightness and prosperity, as light expels darkness and evil, and bring in our life happiness. అయ్యా ఈ మెగా సిటీ గ్రామర్ హై స్కూల్ గ్రాడ్యుయేషన్ డే బట్టే స్థుతులు స్తోత్రం వందనాలు. అయ్యా చేరి వచ్చిన ప్రతి పేరెంట్ని మీరు మొత్తాన్ని తాకండి. అయ్యా వారి కష్టార్జితాన్ని దీవించి ఆశీర్వదించండి. దేవా వాళ్ళ రాకపోకలన్నీ తొలగించి సన్నిధి ఉంచండి. నాయన మెగా సిటీ గ్రామర్ హై స్కూల్ నర్సరీ నుండి 10th వరకు చదువుతున్న ప్రతి స్టూడెంట్కి నాయన మీ బలమైన కాపుదల సంరక్షణ దయచేయండి. మంచి బ్రైట్ ఫ్యూచర్ అనుగ్రహించండి. అయా మా టీచర్స్ని కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఇంకా మరి నాయన ఫ్యూచర్లో ఇంకా స్కూల్ డెవలప్ అవుతుందో కృప దయచేయండి. ఈ ప్రోగ్రామ్ అంతట్లో నీ కృప దయచేయమని నాయన మరి నన్ను నా మెగా సిటీ గ్రామర్ హై స్కూల్ని మీ బలమైన చేతి కప్పు యేసు నామం నడుచున్నాను తండ్రి. ఆమేన్. హలో ఓకే ఇప్పుడే స్టార్ట్ హలో గుడ్ మార్నింగ్. నీ వల్ల నా హృదయం మైలైపోయింది. ఇది కూడా నువ్వు తాగడానికి మంచినీళ్ళు ఇస్తారా? నీలాంటి వాళ్ళకి అదిగో ఆ మురికి నీళ్ళే. నీ చదువు నీ మార్గం కావాలి. విజ్ఞానమే నీ ధనం కావాలి. నీ వాళ్ళ కోసం నువ్వు ఒక దీపంగా నిలవాలి. నీ కృషి, పట్టుదల, దీక్ష మన భారతానికి రాజ్యాంగం కావాలి. ఇప్పటి నుంచి నీ ఇంటి పేరు నా ఇంటి పేరు అవ్వాలి. అందరూ నిన్ను అంబేద్కర్ అని పిలవాలి. సరేనా బింకా? ఎంతమంది తనని తక్కువగా చూసినా చదివే లోకంగా మార్చుకొని మెట్రిక్ సాధించాడు. అదే సమయంలో పెద్దలు తన పెళ్లి కూడా చేశారు. సాయాజీరావు గాయక్వాడ్ అనే మహారాజు సాయంతో విదేశాల్లో చదువు పూర్తి చేసి ఎన్నో గణితలు సాధించి తిరిగి వస్తాడు. బాబా 3 సంవత్సరాలు గడిచిన ఈ ప్రజలు మారలేదు, మా బ్రతుకులు మారలేదు. ఎలాగే మా తర్వాత మాకే దేవుడు నువ్వే కావాలి బాబా. నా ప్రజల కోసం ఎంత కష్టమైనా పోరాడతాను. భారత రాజ్యాంగం యొక్క వ్యవసాయ కమిటీ అధ్యక్షుడిగా మిమ్మల్ని ఎన్నుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్నేళ్లకి నా ప్రజలకి, నా దేశానికి సేవ చేసే సమయం వచ్చింది. భారత రాజ్యాంగాన్ని నిర్మించే అవకాశం నాకు దక్కింది. దీనికోసం నా ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నాను.
అంబేద్కర్ ని ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో పరిమితం చేయలేదు. ఎందుకంటే ప్రతి భారతీయుడి గుండెపై చెరగని ముద్ర వేసిన మహనీయుడు ఆయన. అందరి కలలు కన్నది ఆయన కలం. బడుగుల కోసం ధ్వనించింది ఆయన గళం. భారతదేశంలో రాజ్యాంగం ఉన్నంత వరకు ఆయన మన మధ్య బతికే ఉంటాడు. Currently, he is the Associate Director, Technologies of the DRDO, Hyderabad and DRDO. A warm welcome to you, sir. Now I request the In our school, we learn rhymes, stories, numbers, cursive writing, drawing, coloring. We went to the park, annual day program, and the science fair. Thank you, Principal Sir. Teachers, parents, my name is Krutika from LKG class 1. We are finally graduation day. Thank you everyone who is part of our school. Thank you our supportive principals and madam, teachers, parents and my teachers. Thank you. I like this school. Ask LKG to say Telugu rhymes. Sivan, a big round of applause. On my road, ABC, what can I say? There's a big ship, the ship, the sea roditor, the cancer, with the cow. Oh my, tell me why, that's green fruit, but to not get them why. They are sitting in my school name, they are sitting in our school. What do you speak it? How many eyes do you have? 2. How many nose do you have? 1. How many hands do you have? 2. How many legs do you have? 2. My dear friends, and my name is Cheetana from UKG. Good morning to one and all. Today we are here to graduation day. In our school run to alphabets, numbers, names and fruits and vegetables, names and other activities. And thank you to my teachers who supported and encouraged me in our school. Went to Jupa Science Fair celebration to annual day celebration. And finally thank you to Principal Sir, Madam and my teachers and my parents. Thank you. And my teachers and my friends. Good morning to all. My name is Father. I am studying in UKG class. Today we are here to celebrate graduation day. Today we are here to celebrate the annual day and science fair and into zoo park. Thank you, Principal Sir, Madam, and my teachers and my parents. Thank you.
మట్టి వాసన ఇచ్చింది, రారారమ్మని పిలిచింది, దారి పక్కన ఒళ్ళుంది, అయ్యో పాపం కుచుకుంది. పొట్టోడమ్మ పొట్టోడు పొట్టి సైకిల్ ఎక్కాడు, రోడ్డు మీది వచ్చాడు, కాలు జారి పడ్డాడు. బంతి బంతి ఇది నా బంతి, కాలు లేవు చేతులు లేవు, గుండెని పొట్టని కాడి ఎగురులు దుక్కులు, ఇది నా బంతి. చిట్టి చిట్టమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండ్లు తెచ్చావా, గుడ్లో పెట్టావా, గూడు మింగావా, అమ్మ మొదటి దైవం, ఆవు పాలు మధురం, ఇటుక గోడ అందము, ఈ పాటలు విన్నాము. ఎంత వల్ల నష్టము, ఏను వల్ల ఇష్టము, ఐస్ క్రీము చల్లన, ఉంటే మరకల మెల్లన, ఓడి మీద తేలును, అవుట్ బలే పేలును. Malik Charat color. What is Telangana state food? Mango. Name is our national animal. Tiger is our national animal. Which animal give us milk? Cow and goat. Do you have? Thunder. What is your madam name? మరి ఏం పేరు? మరి రాయి చూయించు. అప్పు పట్టుకొని ఎడుకోపోతున్నావు. ఆడ భోజనాలు పెడుతున్నా, తినేందుకు పోతున్నా. భోజనానికి కొడుకు ఎందుకురా? ఆడ పెట్టేది మన భోజనాలు తినేటప్పుడు వాళ్ళ పడుతుంది కదా. జై మల్లేష్ నేను బ్రతికే ఉన్నాను. జై రమేష్ నేను బ్రతికే ఉన్నాను. జై రఘు రమణ నేను బ్రతికే ఉన్నాను. ఊరే ఎందుకురా అట్లా ఫోన్ చేసి నేను బ్రతికే ఉన్నానని చెప్తున్నావు? ఏం చెప్పాడురా? మనం బ్రతికే ఉన్నామని 10 మందికి తెలియకపోతే మనం బ్రతికేందుకు, అందుకే ఫోన్ చేసి చెప్తున్నాను. నిన్న నేను ఒక కార్డ్ చూసాను తెలుసా? ఏం సార్? ఓంకార్. అవునా, అయితే నేను కూడా నాకు కాల్ చేస్తాను. ఏం కార్డ్? అవునా, అదే ఆకలేస్తుందిరా, బిర్యానీ ఆర్డర్ పెట్టు. సరే 200 ఇస్తాము, 200 ఇవ్వండి, మొత్తం 400 అయితే బిర్యానీ ఆర్డర్ తీసుకో. ఏంటి 400? 100. ఇదెంత? 100. ఇదెంత? 100. మొత్తం ఎంత? 400. అయితే నువ్వే నాకు 200 ఇచ్చేది ఉంది. టింగ్ టింగ్. 1 minute. సార్ మీ బిర్యానీ 400 అయితే 100 ఇచ్చాము. ఎంత? 100. ఎంత? 100. ఎంత? 100. ఎంత? 100. మొత్తం ఎంత? 100. 100 అయితే 400 అవుతుంది. మీకేమైనా పిచ్చా? 100 ఇచ్చి 400 అంటే నా 400 బిర్యానీ ఓకే. మరి నా టిఫిన్ ఏం చేసావురా? నువ్వే కదా తిప్పియమన్నా, తిప్పించిన. అరే నాకు చాలా బాధ వేస్తుందిరా. ఎందుకు డైలాగ్ మర్చిపోయాను. నువ్వే ఆగరా. ఈ మధ్యలో నన్ను లెక్క చేయడం లేదు ఎందుకురా? నేను నిన్నే కాదు, ఎవరిని లెక్క చేస్తాను. ఎందుకురా? ఎక్కడ కొంచెం వీక్ రా. అరే నేను చాలా ఓపెన్ గా మాట్లాడతా తెలుసా. సపోజ్ నువ్వు నవ్వితే నవ్వితే చాలా చండాలంగా ఉంటావు. నేను శత్రువుల ముందు చాలా సైలెంట్ ఉంటారా? ఎందుకురా? నేను ఎక్కువ తక్కువ మాట్లాడితే వాళ్ళు నన్ను కొడతారు కాబట్టి రా. నేను ఫ్రెండ్షిప్ కోసం ప్రాణాలైనా ఇస్తాను. అవునా? ముందు నాకు ఇచ్చిన వెళ్ళిపోయిరా. రే హోలీ రోజు మా పక్కింటి అమ్మాయి నా మీద లక్ష్మీ పూసి, నేను ఊరికే ఉంటానా? దీపావళి రోజు దాని మీద లక్ష్మీ పంపే. ఈ కాలం ప్రజలు
ఈ కాలం ప్రజలు బండికి ఇన్సూరెన్స్ కట్టారో కానీ 2 నిమ్మకాయలు 2 మిరపకాయలు మాత్రం కట్టాలి. ఏమైంది, ఎందుకంత బాధపడుతున్నావు? రోజు మా ఇంట్లో దొంగతనం జరుగుతుందని కెమెరా పెట్టాను రా. ఏమైంది రా? ఆ కెమెరాలో దొంగతనం చేశారు. నన్ను కాపాడావా? మీరేనా నన్ను పాలపై చూసింది? నీ చాప్టర్ కదా? అవును. నేను 2 రోజుల్లో పాలపై చేయండి. మీరు కడతాం తర్వాత ఫస్ట్ నన్ను సహాయం చేయండి. సాయం చేస్తాను. కాపాడండి కాపాడండి. ఎవరైనా ఎల్ఐసి ఏజెంట్. చెప్పండి, మీ అడ్రస్ చెప్పండి, మీ ఫోన్ నెంబర్ చెప్పండి. చాలా ఇంప్రూవ్ అయింది తెలుస్తుంది. ఏం కంప్లైంట్స్ లేవు మ్యామ్. ఫైనల్ ఎగ్జామ్స్ వస్తుంది కదా, కొంచెం బాగా ఇంప్రూవ్ అవ్వాలి. ఓకే. ప్లీజ్ గుడ్ మార్నింగ్. కూర్చోమ్మా. చాలా యావరేజ్ వచ్చింది. మ్యాథ్స్లో కొంచెం యావరేజ్ వచ్చినాయి మ్యామ్. మార్క్స్ ప్రాక్టీస్ చేస్తలేదు. మీరు కూడా ఇంట్లో కొంచెం చెప్పండి మ్యామ్. మేము స్కూల్లో ప్రాక్టీస్ చేపిస్తున్నాం, కానీ తను ఇంట్రెస్ట్ పెట్టడం లేదు మ్యాథ్స్లో. ఇప్పుడు కొంచెం ఫైనల్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, కొంచెం ఇంట్లో ప్రాక్టీస్ చెప్పి ట్యూషన్ పంపించండి. చూడండి మ్యామ్ రేపు చెప్తాను. నెక్స్ట్ డే ఇన్ స్కూల్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నిన్న మీటింగ్కి ఎవరెవరైతే అటెండ్ కాలేదో వాళ్ళు కూర్చోండి. మీటింగ్ పెట్టేది ఎందుకు? మీకోసమే కదా. మీ ప్రాబ్లం పేరెంట్స్కి మరి సాక్షిగా సాధ్యం ఏమైనా ఎందుకు గొడవ పెట్టుకుంటావు? చూడమని మ్యాథ్స్ నేర్పిస్తుంది. నీ మంచి కోసమే కదా సాధ్యం నేర్చుకోవాలి. ఏం అవసరం లేదు, నేను నేర్చుకోను. టీచర్ చెప్తే చెప్తారా నాకు? మ్యాథ్స్ లో తక్కువ మార్క్స్ వచ్చినాయి. అప్పుడు నేను ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తాను? చూద్దాం. నువ్వు చదువుకుంటేనే కదా నీకు మంచి నేమ్ ఉంటది. నాకు అవసరం లేదు. మా మమ్మీ డాడీకి మంచి నేమ్ ఉంది, మంచి మనీ ఉంది. లైఫ్ లో ఉండదు కదా నేమ్. నాకు లైఫ్ లాంగ్ ఉండదు నేమ్. అందుకే నా మీ మమ్మీ వచ్చింది. ముఖ్యము. డబ్బు కన్నా విద్య చాలా ముఖ్యమైనది. థ్యాంక్ యూ. యానిమల్ మిస్ అయిందో మనకెట్లా తెలుస్తుంది? కౌ టీచర్. కౌ ఎట్లా? ఎందుకంటే కౌ ఫ్రిడ్జ్ లో ఉంది కదా టీచర్. సిక్స్ కి రెడీ అందరూ? అంటే పేపర్ ఎలా వచ్చింది? మీరు ఇలా ఇస్తే వచ్చింది. అట్లా కాదా, ఈజీ వచ్చిందా? అయిపోయిందా ఎగ్జామ్? భవానీ పేపర్స్ కలెక్ట్ చేయండి. భవానీ పెద్ద కోటీశ్వరాలు అయితే అనే క్వశ్చన్ కి ఎందుకు ఆన్సర్ రాలేదు? నేనే కోటీశ్వరాలు అయితే ఎగ్జామ్ ఎందుకు రాలేదు? Hey!
Give the side now. Give the side. You want to go? In our school, we celebrate festivals, science exhibition, annual day program, and went to 2 field trips. Zoo park we enjoyed. We taught building trip. Our teacher encouraged us to study. I thank my teacher, my parents. Graduation, we are here to celebrate graduation day. Thank you. I like this school. పెంచి పెద్ద చేయాలి. మంచి శివ. సరే రండి. మా శివ పెద్దగా ఇండు పెళ్లి చేద్దాం అనుకున్నా, వాడికి పని కూడా దొరికింది. ఎవరంటే చెప్పండి. అంటే ఆ పక్కూరిలో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పేరు ఉమా. సరే సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. ఆ అమ్మకి తెలియని చిత్రాలు ఎన్నో. అమ్మా నువ్వు ఇక్కడ కూర్చొని 5 నిమిషాలలో వస్తా. నువ్వు దారి తప్పిపోతావని వచ్చే దారిలో ముగ్గు దారి వేసిన, దారి వెంటనే వెళ్ళు. చీకటి పడుతుంది, దెబ్బ దెబ్బ వెళ్ళు. సరేనా? మాట్లాడుతుంటే పక్కపోటిందా శివ? అయ్యో నేను ఎంత తప్పు చేసిన. అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నాతో ఉండు. పదమ్మ మన ఇంటికి వెళ్దాం. వచ్చినావా బీడ? ఏంటి వదిలేసి రాలేదా? నేను ఈడుండను. ఓ ఏమవుతుంది పో. మా అమ్మ నన్ను చిన్నపంచి పెంచి పెద్ద చేసింది. మా అమ్మ ఇక్కడనే ఉంటది, నీ ఇష్టం ఉంటుంది, లేకపోతే పో.
Goa, the land of Madhya Pradesh, the heartland of India, attained by Sridhar. Maharashtra, the land of scholar saints, attained by Andhra Pradesh, the rice bowl of India. Telangana, the land of fish heritage, attained by Tamil Nadu, the land of temples, attained by last but not least, Kerala, the land of gods. అరే నాన్న కింద కూర్చొని పెట్ట వీడియో రాదు నాన్న ప్లీజ్ ఎప్పుడు చూడు ఫోన్ చూస్తావా? ఆమె ఎప్పుడు చూడు ఫోనే చూస్తుంది. నాన్న ప్లీజ్ సైలెంట్ కూర్చోండి. నేను ఈసారి మంచిగా రాయలే. ఎగ్జామ్ మంచిగా రాసి కదా? అవును. అమ్మాయి వచ్చిందా? రాలేకపోయే వస్తుంది. వాళ్ళ ఎగ్జామ్స్ అవును, అందుకే లేట్ అవుతుంది. ఎగ్జామ్ మంచి రాసినావా? రాష్ట్రం పోయి ఫ్రెష్ అప్ గా పో. సరే. ఇప్పటి నుంచి చదవాలి. 10 కి 7 మార్క్స్. గుడ్ గర్ల్. సైడ్ సైడ్ ఇట్లా మళ్ళీ ఇట్లా ఓకే. రాలేకపోయి వస్తుంది ఈరోజు అమ్మాయికి రిజల్ట్స్. సరే. ఎగ్జామ్ ఎట్లా రాసినావు? మంచిగా రాయాలి. రిజల్ట్స్ ఎట్లా వస్తున్నాయి? 10 కి 3 మార్క్స్ తెచ్చుకున్నావు. చదువుకోమంటే 5 మినిట్స్ అంటారు. మీ డాడీ వస్తే ఏం చెప్తావు చెప్పుకో. 10 కి 3 మార్క్స్. మంచిగా తెచ్చుకో. సరే. అయ్యా ఇంకేమంటాడు కత్తి అంటాడు ఇదే కదా. ఇప్పుడు నేను With solemn momentum.
request us all to felicitate Venkateshwar Garu, ex-DMRL, with shawl and a momentum. సంబంధించిన ఏకైక వ్యక్తి మన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్. ఆయన బర్త్డే నాడు ఇవాళ పిల్లలు హలో కొద్దిసేపు కామ్ ఓకే నాన్న నువ్వు కొద్దిసేపు 2 minutes ఓకే. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద చిల్డ్రన్, మీరు చిన్న పిల్లలు కదా మాట్లాడుతుంటారు, ఒక నిమిషం. సో అంబేద్కర్ జన్మదినం నాడు మన మెగా సిటీ మూర్తి సారు, సంధ్య మేడం అద్భుతమైన ప్రోగ్రామ్ చేసినందుకు ముఖ్యంగా వాళ్ళిద్దరికి, టీచర్స్కి, పేరెంట్స్కి, వచ్చిన అతిథులకి అందరికీ నేను నమస్కరిస్తాను. ఒక 2 నిమిషాలు ఓకే, ఎక్కువ మాట్లాడను. దాదాపుగా మెగా సిటీ స్కూల్ ఏర్పడ్డప్పటి నుంచి మేము అతిథిగా వస్తూనే ఉన్నాం. అంచెలంచెలుగా, క్రమంగా, సిస్టమేటిక్గా, క్రమశిక్షణతో పిల్లలకి పాఠాలు చెబుతూ, పిల్లల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతూ ఇంత కష్టపడి ఈ స్టేజ్కి వచ్చిన గవర్నర్ కరెస్పాండెంట్ మూర్తి గారు మీకు అభినందనలు, అమ్మ సంధ్య మీకు అభినందనలు. ఇద్దరు ఎంత అద్భుతంగా పార్వతీ ప్రవేశంగా కలిసిపోయి కష్టపడి ఒక తాటిని నిలబడి అందరిని నడిపించుకుంటూ ఇంత అద్భుతంగా తీసుకొస్తున్నందుకు మిమ్మల్ని బాబు ఓయ్ ఏంటో విమానం వేయడం తప్పు కదా అంటున్నారు కదా, మీ పేరెంట్స్ చూడనా మరి విమానాలు వేయడాలు ఇట్లా కొట్టుకోవడాలు గిల్లు కొడాలు చేయకూడదమ్మా. సార్ అదే నేర్పించారు మాకు మూర్తి గారు, క్రమశిక్షణతో ఉండాలి, కనీసం మీ ఒక్క రోజున ఉండాలి కదా. ఓకే పిల్లలు వాళ్ళని ఏమనడం లేదు. ఎనియో ఇవాళ చాలా గొప్ప దినం అని చెప్పిన తర్వాత మరొక మాట చెప్పి, సైన్స్ ఎగ్జిబిషన్ కానివ్వండి, మెగా సిటీకి సంబంధించిన ఏ యాక్టివిటీ కానివ్వండి, చాలా మనస్ఫూర్తిగా దీక్షతో దక్షతతో ఒక దిశానిర్దేశం చేస్తున్న నిజంగా ఆదర్శ దంపతులు మూర్తి గారు, సంజయ్ గారు. మీ ఇద్దరిని మనసారా స్టేజ్ అంటే వేదిక పై నుంచి అభినందిస్తూ, పెద్దవాళ్ళు కూడా మాట్లాడాలి, నేను స్పెసిఫిక్ గా మాట్లాడి స్పీచ్ ఇవ్వట్లేదు. మరొక స్కూల్కి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి రథ సారథులు అంటే వాహన చోదకులు ఎవరైతే బస్సు నడిపి పిల్లల్ని ఇంటి నుండి స్కూల్కి, స్కూల్ నుండి ఇంటికి సురక్షితంగా చేరుస్తున్నటువంటి బస్సు చోదకులకి, అదేవిధంగా స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలకి, మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఎంతో సుదినం. ఎందుకు అంటే మన భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి మహానేత, మహా గొప్ప వ్యక్తి, ఈరోజు భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలో పేరు ప్రఖ్యాతున్నటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ జయంతి ఈరోజు యావత్ భారతదేశంలో, ఇతర దేశాలలో కూడా మన భారతీయులు ఉన్నటువంటి ప్రదేశాలలో ఎంతో ఆనందంగా గొప్ప పండుగను నిర్వహించుకుంటున్నాం. ఈరోజు ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలు ప్రతి ఒక్కరికి సెలవు ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆనందంగా ఈ యొక్క పండుగని మన ఇంటి పండుగగా జరుపుకోవాలనే సదుద్దేశంతో ఈరోజు అన్ని సంస్థలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ప్రతి ఒక్కటి కూడా హాలిడే కొనసాగించడం జరుగుతుంది. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన కాన్స్టిట్యూషన్ నిర్మించినప్పుడు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఎన్నో దేశాల యొక్క రాజ్యాంగాలని పఠనం చేసి వాటి నుండి ముఖ్యమైన విషయాలను సేకరించి
స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగాన్ని నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎకనామిక్స్ లో పిహెచ్డి, భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తి విదేశాల నుండి పట్టా పుచ్చుకోవడం జరిగింది. ఎకనామిక్స్ లో పిహెచ్డి. వాటి విలువను తెలియపరచండి. తర్వాత తల్లిదండ్రులుగా మీ చిన్ననాటి ఏవో ఉంటాయి, మెమోరీస్ ఉంటాయి కదా, మీ చిన్ననాటిని తెలియపరిచి పిల్లలతో చాలా క్లోజ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. నేను డాడీ, నేను మమ్మీ, ఓర్మి కూర్చోవాలి కాకుండా వాళ్ళతో క్లోజ్గా ఉండండి. ఈ 2 months మీ పిల్లలు మీకు అప్పచెప్తున్నాం. 2 months మేము ఉండట్లే. ఈ 2 months మేము పిల్లలు ఇంతవరకు కాపాడుకొచ్చినాం. మళ్ళీ పిల్లలు ఖరాబ్ చేయకండి. జాగ్రత్తగా మీ పిల్లలు చూపించుకోండి. ఇది ఈ విధంగా పాటించండి. తర్వాత పిల్లల సెలవులో పూర్తిగా ఇంట్లో ఉండకూడదు, బయట ఆడుకోవాలి. ప్రోత్సహించండి. పిల్లలు ఆటల్లో గాయపడడం సహజం, అలాగే ఆటలాడితే మురికేవడం సహజం. వాళ్ళకి నొప్పి తెలవాలి. ఎంతసేపు సోఫాలో కూర్చొని టీవీ చూసి కూర్చొని ఆ బద్దగా చేయకండి. వాళ్ళు కొంచెం ఆడుకోనివ్వండి. పెంపుడు జంతువులతో పిల్లలు ఇంట్లో యానిమల్స్ ఉంటాయి కదా, పెంపుడు జంతువులు, వాటితో ఉండడము. ఎన్నో ఈ 2 months పిల్లలతో మీరు జాగ్రత్తగా పిల్లలు చూసుకోండి. ఆరోగ్యం కూడా పిల్లలు చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పించాలి. మానవతా విలువలు తెలియజేయాలి అనేది మా ఉద్దేశం. చదువు ఇంపార్టెంట్ కాదు, చదువుతో పాటు సంస్కారం కూడా ఇంపార్టెంట్. మీ పిల్లలు చదువు నేర్పించిన మా మెగాసిటీ కూటమి చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి వినండి ప్లీజ్. నర్సరీ టీచర్, ఎల్కేజీ టీచర్, యూకేజీ టీచర్, ఫస్ట్ క్లాస్ టీచర్, సెకండ్ క్లాస్ టీచర్, థర్డ్ క్లాస్ టీచర్, ఫోర్త్ క్లాస్ టీచర్, ఫిఫ్త్ క్లాస్ టీచర్, సిక్స్త్ క్లాస్ టీచర్, సిక్స్త్ క్లాస్ టీచర్, సెవెంత్ క్లాస్ టీచర్, ఎయిత్ క్లాస్ టీచర్, నైన్త్ క్లాస్ టీచర్, అలానే ఎడిషనల్ టీచర్స్ ఉన్నారు మాకు, గుడ్ యాక్టివ్ టీచర్స్. తెలుగు పండిట్ కే సుహాసిని టీచర్, అదేవిధంగా హిందీ పండిట్ మమతా టీచర్, అదేవిధంగా హిందీ పండిట్ ప్లస్ కంప్యూటర్ హెవీ నాలెడ్జ్ ఉన్న రోజా టీచర్, Muhammad Azim, son of M.D. Buran. Muhammad Azim, son of Muhammad Buran. M. Vishal, son of M. Srinivas. M. Bihan, son of M. Srinivas. M. Bihan. I congratulate all the nursery kids. My hearty congratulations to all the students, the teachers, parents and the management of Mega City Grammar School on this occasion of the graduation day. Mega City Grammar School has come up in a big way in the last 30 years. I have been watching this school since 1990s. I think it was started in 1990. Since then onwards, the school has come up in a very big way. In fact, I am proud to tell that 3 children in my house have also studied LKG and UKG in this school. And today they have completed their degree from IIT and IIT. So, I feel Mega City Grammar School is one of the best schools in Gayatri Nagar.
and it's doing a great service to the society. I wish Mega City School a very great future, and I hope that this tradition continues. Wish you all the best. God bless you children. Thank you. Daughter of O. Vijay Kumar, N. Sri Kruti, daughter of N. Pratap, N. Sri Kruti, daughter of N. Pratap, N. Shruti, daughter of N. Pratap, T. Rishikesh Chai, Okay, son of T. show your graduate certificates. Very good, super. Okay, stand like that only, sir. E. Bhagyashree, daughter of E. Rajendra, E. Goshwini, daughter of E. Raju, M. Haripriya, daughter of M. Malesh, P. Bhanucharan, son of M. P. Venkatesh, I. Sai, son of I. Ramesh, M. Pavani, daughter of M. Kondal, S. Sakarappa, O. Hani, daughter of O. Vijay Kumar, Hey, sit down, sit down, sit down. daughter Nana, of N. kucho. Pratap, N. Sai Kruti, daughter of N. Pratap, P. Rishikesh Chari, son of D. Brahman, E. Bhavyasri, daughter of Rajendra, Muhammad Asim, son of Muji children. Big hands everyone. Smile, smile. ఇంత పొజిషన్ ఇట్లా సీయరాల్ ఏ నాన్న అందరు ఇక్కడ చూడండి ఇగో ఇట్లా పట్టుకోవాలండి రైట్ డౌన్ ఓన్లీ డౌన్ షో లైక్ దిస్ ఓకే వెరీ గుడ్ కట్టే క్లాస్ కొట్టండి వీళ్ళందరికీ ఓకే see here all వీళ్ళే మన మెగా సిటీ కుటుంబం. మీ పిల్లలు విద్యాభివృద్ధిని నేర్పించేవాళ్ళు సక్సెస్ ఎట్లా చూపిస్తారు ఇట్లా చూపారు అంటే చెస్ట్ కంటే హైట్ ఉండదు ఇంకా డౌన్ ఓకే రైట్ అందరికి చూడండి ఇటు చూడండి నా క్యామ్ దిక్కు ఓకే ఫ్యూచర్ లో మీరు పాస్ అయ్యి ఇట్లనే తీసుకొని రాలేరు రెండు సూపర్ ఉజ్వల
daughter of Kasiram. Okay, ready? M. Susanna, Ready? daughter of M. Shiva. M.D. Muskan, daughter of M.D. Bikka. S. Siti Kumari, daughter of S. Laganlal. A. Navya, daughter of Sitaram. Suresh. కాళ్ళ దగ్గరికి ఏంటండి ఇట్లా మైల్ వాళ్ళ Vishal. ఓకే రెడీ స్మైల్ ఫేస్ షో లైక్ దిస్ వెరీ Show me your certificate. Daughter of Balraju. A plus C, daughter of Raj Kumar. E. Dikshita Gaur, daughter of Shekhar Gaur. B. Harshita, daughter of Satya. N. Jayanti, daughter of Srinu. G. Kaveri, daughter of G. Bhaskar. E. Kalyani, daughter of Matru. K. Mamata, daughter of Motilal. N. Nandini, daughter of Shankar. ఇటు మళ్ళీ బేట ఇటు మళ్ళీ స్మైల్ Jayanti smile. E. Ganesh son of Yadaya. R. Jagdish son of Janu. V. Kiran Kumar son of Yadaya. M. D. Nasir son of Muhammad Paslan. డౌన్ ఓకే Vinod రెడీ Tiwari son of Rajaram Tiwari. V. Vignesh son of Parvatalu. G. Yogeshwar son of Raju. Bharat Bhagya Vidata. Punjab Sindhu Gujarat Maratha Dravida Utkala Vanga. Vindhya Himachala Yamuna Ganga Uchchala Jaladi Taranga. Tava Shubha Name Jahe Tava Shubha Shisha Mage Jahe Tava Jaya Gada Jana Jana Mangala Dayaka Jaya He Bharat Bhagya Vidata Jaya He Jaya He Jaya He Jaya 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 He ఓకే ఏబిసిడి అంటే అందరికి అన్నారు ఓకే రెడీ స్మైల్ నా పేరు సుధాకర్ రెడ్డి, శ్రీ శక్తినగర్ కాలనీ, టీకేఆర్ కమాన్ దగ్గర, కర్మన్ ఘాట్. ఈరోజు మెగా సిటీ గ్రామర్ హై స్కూల్ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా ఆ యొక్క కన్వకేషన్కి అతిథిగా రావడం జరిగింది. ఆ సందర్భంగా ఆ సంస్థ యొక్క చైర్మన్ కేవీఆర్ మూర్తి గారు, అదేవిధంగా సంధ్యామూర్తి గారికి, అదేవిధంగా స్కూల్ టీచర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పేరెంట్స్, స్టూడెంట్స్ ముఖ్యంగా ఎన్నో ప్రోగ్రామ్స్ ఎంతో చక్కగా నిర్వహించడం జరిగింది. వారందరికీ టీచర్స్ కూడా ఎంతో ప్రోత్బలం చేస్తూ వాళ్ళందరికీ సహకరిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత దిగ్విజయంగా కొనసాగించడం జరిగింది. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం 125వ సంవత్సరం జన్మదినం సందర్భంగా ఈ యొక్క 125వ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని సంధ్యామూర్తి గారు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషదాయకం. ఈ సందర్భంగా మరి ఒక్కసారి మా అందరి తరఫున కేవీఆర్ మూర్తి గారికి, సంధ్యామూర్తి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. మెగా సిటీ స్కూల్లో మూర్తి గారు పెట్టినటువంటి విఆర్ గ్రౌండ్లోని ఈ సభలో అమ్మ పాత్ర, నాన్న పాత్రలో మంచి అనుభవంతో మన మూర్తి సార్ గారు ఎంతో ఇక్కడ తల్లిదండ్రులకు పోషించి విద్యార్థులకు మంచి చదువు చెప్పుతూ
ఇలాంటి అవకాశాన్ని తల్లిదండ్రులు చాలా నేర్చుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పేరు వచ్చి బి సింధుప్రియ. మేము ఇక్కడ కాదు సార్, మేము తమిళనాడు నుండి ఇక్కడికి వచ్చినాం. ఈ సంవత్సరం పాపకు కొద్దిగా పర్లేదు సార్, బాగానే అనిపిస్తుంది నాకు. ఫస్ట్ టైం మేము ఇక్కడ తెలుగు చదివించేది ఆమెకి. వచ్చిన కొద్దలా అసలు ఆమె ఇంప్రూవ్ అవుతుందా కాదా అనుకున్నా, కానీ ఆమె తొందరనే ఇంప్రూవ్ అయింది. అంటే స్టడీ బాగుండడం వల్లే ఆమె ఇంప్రూవ్ అయిందని నేను అనుకుంటున్నా సార్. టీచర్స్, ప్రిన్సిపల్ అందరు చాలా మంచి వాళ్ళు సార్. స్కూల్ అంతా నాకు చాలా బాగా నచ్చింది సార్. కళ్యాణి, మా పాప రుద్రిక 5th క్లాస్, బాబు 7th క్లాస్ శ్రీనాథు. స్టడీ బాగానే చదువుతారు. మా స్కూల్ బాగా నచ్చింది. నర్సరీ నుంచి మా పిల్లలు ఇందులోనే. ప్రిన్సిపల్, టీచర్స్ అందరు సపోర్ట్ చాలా బాగా చేస్తారు పిల్లలకి. మాకు కూడా చాలా నచ్చింది స్కూల్. మన హై స్కూల్ గాయత్రి నగర్, జిల్లలగూడ. ఆల్రెడీ వీ హ్యావ్ సెలబ్రేటెడ్ యాన్యువల్ డే, సైన్స్ ఎగ్జిబిషన్ యాజ్ వెల్ యాజ్ పేరెంట్స్ వర్షిప్ డే. టుడే వీ ఆర్ సెలబ్రేటింగ్ గ్రాడ్యుయేషన్ డే. ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అయిందంటే దిస్ ఇస్ టీమ్ వర్క్. మా స్టాఫ్, పేరెంట్స్ అందరి కోఆపరేషన్ వల్ల ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అయింది. కేవీఆర్ మూర్తి సార్, ప్రిన్సిపల్ ఆఫ్ మెగాసిటీ గ్రామర్ హై స్కూల్, ఈజ్ వెరీ డెడికేటెడ్ టు హిస్ వర్క్. Once again, I thank all my parents, staff. Thank you.